ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా ఫస్ట్ హాఫ్ లో చాలా లిమిటెడ్ సినిమాలే రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ తరపున 2 సూపర్ హిట్స్ పడగా మిగిలిన సినిమాలు అంచనాలను పెద్దగా అందుకోలేదు. హిందీ సినిమాలలో కొన్ని మాత్రమే మెప్పించగా మలయాళ సినిమాలు లాంగ్ రన్ లో దుమ్ము లేపినా ఓపెనింగ్స్ ఓకే అనిపించే విధంగానే దక్కించుకున్నాయి. రీసెంట్ టైమ్ లో సమ్మర్ అంతా ఐపీఎల్ అలాగే ఎలక్షన్ సీజన్ వలన పూర్తిగా వేస్ట్ అవ్వగా ఆల్మోస్ట్ 3 నెలల గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు నికార్సైన పెద్ద హీరో నటించిన సినిమా అయిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ భారీ హైప్ నడుమ రిలీజ్ అయ్యి తొలి రోజు అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను సొంతం చేసుకుని ఏకంగా 183 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకుని సంచలనం సృష్టించగా ఇండియన్ మూవీస్ పరంగా ఈ ఏడాదికి గాను హైయెస్ట్ కలెక్షన్లను ఓపెనింగ్స్ రూపంలో సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులకెక్కింది కల్కి మూవీ. ఇది వరకు రికార్డు కూడా టాలీవుడ్ సినిమా పేరిటే ఉంది. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా మొత్తం మీద 79.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తొలి రోజు అందుకొని రికార్డు హోల్డర్ గా ఉంటే ఇప్పుడు ఆ రికార్డును 2.5 రెట్లకు వరకు గ్రోత్ ను చూపించి కల్కి మూవీ 183.2 కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ అందుకొని కొత్త ఇండియన్ రికార్డును ఈ ఏడాదికి గాను నమోదు చేసింది. ఇక మూడో ప్లేస్ లో ఫైటర్ మూవీ 35.65 కోట్ల వరకు గ్రాస్ ను, తర్వాత బడే మియా చోట మియా 32 కోట్ల వరకు గ్రాస్ ను, హనుమాన్ 24.5 కోట్ల వరకు గ్రాస్ ను, టిల్లు స్క్వేర్ 23.7 కోట్ల వరకు గ్రాస్ ను అందుకొని ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యాయి. ఓవరాల్ గా ప్రస్తుతానికి తొలి 6 నెలలలో రిలీజ్ అయిన సినిమాల పరంగా తెలుగు సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా కానీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా మాత్రం ఎక్కువ డామినేషన్ నే చూపించాయి. ఇక ఏడాది పూర్తయ్యే సమయానికి ఇలాగే జోరు కొనసాగితే అప్కమింగ్ మూవీస్ కూడా ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యి కొత్త రికార్డులను నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇక కల్కి నమోదు చేసిన ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.